నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. మనం కార్తీక మాసంలో ఉన్నాం. ప్రతి ఒక్కరికి తెలుసు కార్తీక మాసం అంటే పవిత్రమైన పుణ్యమాసం, మహాశివునికి ప్రీతిపాత్రమైన మాసం. మరి ఈ మాసంలో ప్రతి ఒక్కరూ చక్కటి పూజలు చేస్తుంటారు, నోములు, వ్రతాలు, నదీ స్నానాలు ఇలా అన్ని ఆచరిస్తూ ఉంటారు. ఎన్నో దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. అన్నిటికీ మించి కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఆచరించాల్సినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకుందాము. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకర్త, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ అనేటువంటి శ్రీమతి డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, అనేక గొప్ప విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే రాధా. నిర్మలమ్మ గారు, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. చాలా హ్యాపీగా ఉంది నాన్న నాకు. మరి ఈ రోజు కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి గురించి మరి ముఖ్యంగా మాకు తెలియనటువంటి విషయాలు మీరు చెప్పాలి. ఈ జనరేషన్ వాళ్ళు, అమ్మాయిలు ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉంటారు, అసలు ఎందుకు దీపాలు వెలిగించాలి, ఇన్ని దీపాలు ఎందుకు వెలిగించాలి? మరి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు 365 కార్తీక దీపాలు వెలిగించడం చాలా గొప్ప విషయంగా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కానీ అందులో ఉన్న ఆంతర్యం ఏంటో చెప్పరు. సో అది మీరు మాకు తెలియచేయాలి. కార్తీక మాసం అంటే పవిత్రమైన మాసము, శివకేశవులకు సంబంధించినదని మన పూర్వీకులు చెప్పారు. కానీ విశ్వ నియమాలను అనుసరించి ఇది 13వ నెల, అంటే నెలల్లో మధ్య నెల అన్నమాట. మధ్య నెలలో ఏమవుతుందంటే మనకు విశ్వం నుంచి ఎనర్జీ ఈజీగా మనకు వస్తుంది. అంటే ఏంది, చంద్రకాంతి మన మీద ఎక్కువగా పడుతుంది. అంటే ఎక్కువ ఎండ ఉండదు, ఎక్కువ చలి ఉండదు, ఎక్కువ వాన కూడా ఉండదు. ఇది వాతావరణంలో వచ్చే లోపాల వల్ల వర్షం పడుతుంది తప్ప వర్షాకాలం కాదు ఇది యాక్చువల్గా. కార్తీక మాసం అనేది అటు అంటే గాలిలో, వాతావరణంలో తేమ కరెక్ట్గా ఉంటుంది. మన బాడీకి ఎంత అవసరమో అంతే ఉంటుంది. అంటే ఎండ చలి రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏంటి, తెల్లవారుదామన స్నానం చేయాలన్నారు. అంటే ఏంటి, విష్ణుతత్వం గురించి. అంటే ఏంటి, ఈ విశ్వమంతా నిండి ఉన్నది గాలి, గాలిలో తేమ ఉంది. అందుకే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ స్నానం చేయమన్నారు, బావిలో నీళ్లు తీసుకొని. ఎందుకంటే రాత్రి ఉన్నటువంటి వాతావరణంలో మన బాడీకి కావలసినంత ఎనర్జీ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు చల్లటి నీళ్లు మనం చేసినప్పుడు ఆ చల్లటి నీళ్లు మన బాడీలో డిహైడ్రేట్ కాకుండా ఈ నీళ్ల ద్వారా మన బాడీ నార్మల్ లెవెల్కి వస్తుంది. అందుకే నమో నారాయణ అని స్నానం చేయమన్నారు, చల్లనీళ్లు స్నానం చేయమన్నారు, సూర్యోదయానికి ముందే స్నానం చేయమన్నారు. అది టెక్నిక్. దాని తర్వాత సాయంత్రం అనేది ఏంటిది, దీపం వెలిగించాలి, ఉపవాసం ఉండాలి, చుక్కను చూడాలి అన్నారు. అంటే ఏంది, కాలం తక్కువ ఉంటుంది. అంటే పగటి కాలము తక్కువ, పగటి కాలం తక్కువ, రాత్రి కాలం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, సాయంత్రం 6 గంటలకు గనక చుక్కను చూసి భోంచేస్తే నెక్స్ట్ డే 6 గంటల వరకు కాలం ఎక్కువ ఉంటుంది, వాడికి డైజెషన్ అవుతుంది, బాడీకి కావాల్సిన ఎనర్జీ అంతా అందుతుంది. అది సైన్స్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే, ఉపవాసం ఉండి కార్తీక సోమవారము అంటే ఏంది, చంద్రుడు అంటే మన ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అనేది చంద్రుడు కాబట్టి చుక్కల్ని చూడాలి. ఆకాశం అనేది మన విశుద్ధి చక్రము. విశుద్ధి చక్రము అంటే ఆకాశము, శబ్దము అంటే ఆకాశం కదా. అలాగే మన విశుద్ధి చక్రము ఆకాశాన్ని ఇలా చూసేగానే విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుతుంది. పైకి చూడగానే. ఆకాశాన్ని చూడకుండా ఉంటేనే థైరాయిడ్ వస్తుందని ఎన్నో టీవీలో నేను చెప్పాను. విశుద్ధి చక్రం క్లోజ్ అయిపోతుంది, దానివల్లనే థైరాయిడ్ వస్తుంది, మాటలో కమ్యూనికేషన్ స్కిల్స్ పోతాయి, ఎన్నో విషయాలు నేను చెప్పడం జరిగింది. తర్వాత ఏంది, రాత్రి ఏం చేస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నారు. అంటే చంద్రకాంతి మన మీద పడి ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. దీపాన్ని వెలిగించినప్పుడు ఏమవుతుందంటే మన మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. దీపంలో పోసిన నూనె ఏమవుతుంది, మన మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ దీపాన్ని పెట్టి దీపాన్ని చూస్తూ ఉంటామో మన ఆజ్ఞాచక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. అందుకని శివకేశవులకు సంబంధించింది కార్తీక మాసం అని చెప్పారు. మరి అలాంటప్పుడు మరి మీరు అడుగుతున్న క్వశ్చన్లో ఏంటి, 365 ఎందుకే పెట్టాలి? 365 రోజులు ఏదో తప్పులు చేస్తూనే పోతుంటాం. మనలో 3 పాపాలు ఉంటాయి. దృఢకర్మ, అదృఢకర్మ అనే 2 మనకు తెలియకుండా పాపాలు చేస్తాం. దృఢకర్మ అనేది అనుభవించాల్సిందే. అదృఢకర్మ అనే పాపం ఏదైతే ఉందో దాన్ని ఈ పూజలు, వ్రతాలు, నోముల వల్ల, అంటే ఒత్తిడి చేసి దీపం వెలిగించడం వల్ల మనం చేసిన పాపం తొలగిపోతుందని దీపం వెలిగించమన్నారు. ఆంతర్యం అది. అయితే ఏంటి, 360 అయితే ఇంకోటి 3 పాపాలు ఉన్నాయి. దృఢకర్మ, అదృఢకర్మ. దృఢకర్మ ప్లస్ అదృఢకర్మ కలిసి ఉంది.
ఈ వీటిని తొలగించుకునే మార్గంగా ఒక్కొక్క ఒత్తి అంటే ఉల్లి పొరలుగా ఉన్నట్టుగా మన ఆరా క్లోజ్ అయిపోవడానికి కారణం ఏంటంటే మనం చేసుకున్నటువంటి పాపాలు. ఏ పాపాలని వాళ్ళు అన్నారు, ఏదో బ్యాడ్ థింకింగ్ అని నేను అంటాను. పాపాలు మనకు తెలియదు కదా. మన ఆరా క్లోజ్ అవుతుంది అంటే పంచభూతాల నుంచి మనం డిటాచ్ అయి ఉంటున్నాం కాబట్టి మనకు ఆరా క్లోజ్ అయింది అనేది నా విశ్వ నియమాల విశ్వరహస్యం ప్రకారం. కాబట్టి ఏంటి, ఈ ఆరా క్లోజ్ అయిపోయినప్పుడు ఈ ఒత్తిని ఏదైతే మనం చేస్తూ వెలిగిస్తున్నామో ఆ అదృఢ కర్మ ఏదైతే ఉందో అదృఢ కర్మ మనకు తొలగిపోతుంది. అయితే ఇవాళ రేపట్లో ఒత్తులు మనం ఏం చేయం, రెడీమేడ్ గా అంటే వస్త్రదానం చేస్తాము. కాబట్టి వస్త్రదానం ఈ కాలంలో మనం చాలా ఎక్కువ చేస్తాం. వస్త్రాల దానం చాలా చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ఆ దానం ద్వారా కూడా ఈ 300 అప్పటి కాలంలో ఇంత డబ్బులు ఉండడం, విచ్చలవిడిగా ఇన్ని రకాలైన డ్రెస్సులు ఉండేవి కావు, వేల సంవత్సరాల క్రితం. అందుకే వాళ్ళు దీపాన్ని ఒత్తిని చేతితో తయారు చేసి పెట్టమని. ఈ అదృఢ కర్మ అనే పాపాలు మనకు తెలిసి తెలియక చేసినవి పుణ్య కార్యాల వల్ల, ఒకళ్లకు మంచి చేయడం వల్ల, మనకు సంబంధం లేని విషయంలో ఒకళ్ళకి సహాయ సహకారాలు అందించడం వల్ల, దానం చేయడం వల్ల తొలగిపోతుంది. ఒక అబ్బాయి 10th క్లాస్ పిల్లగాడికి వాళ్ళ జాతకం చూసి ఎవరో ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు, నాయన గ్రహచారం బాగాలేదు పిల్లడికి కొంచెము అని చెప్పాడు. ఏదో జపాలు పూజలు చేయించారు. వాడిని కూడా ఆంజనేయ స్వామి చుట్టూ తిరుగురాను 41 రోజు తిప్పించారు. మనం కూడా అంతే కదా, ఎగ్జామ్ వచ్చిందంటే దేవుడి దగ్గరకు పోయిందంటే అందరు దేవుళ్ళు గుర్తు, ఒక దేవుడే కాదే బాబు. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ప్రతి స్టూడెంట్ కి కూడా ఆ పెన్ను పట్టుకుని మొత్తం సకల దేవుళ్ళు గుర్తొచ్చేస్తారు, ముల్లోకాలు గుర్తొచ్చేస్తుంటే ప్రదక్షిణలు చేసేస్తుంటారు. అబ్బా ఇది ఒక్కటి గట్టెక్కితే చాలు, అది సంగతి. కాబట్టి దేవుడి ప్రదక్షిణాలు దేవుడి దగ్గర చేసి వస్తాడు. అయితే ఎగ్జామ్ హాల్ దాకా పోతాడు. ఆ చివరి రోజున వాడికి యాక్సిడెంట్ ఏదో జరిగి పెన్నుతో పరీక్ష రాయలేడు, జ్వరం వస్తుంది. అంటే 35 మార్కులు 36 బదులుగా 1 మార్క్ తక్కువ వస్తుంది. లేదా ఆ పరీక్ష పేపర్లోనే ఏదో తప్ప ఆన్సర్గా వాడికి కనిపించి తక్కువ రాస్తాడు, 35 మార్కులు వస్తాయి. అంటే ఈ అదృఢ కర్మ ద్వారా ఎగ్జామ్ హాల్ దాకా పోతాడు కానీ లాస్ట్ ఎగ్జామ్ లో 1 మార్కులో ఫెయిల్ అవుతాడు. ఆ విధంగా మనం చేసినటువంటి తెలిసి తెలియక ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు చేస్తూ వాటిని తొలగించుకునే మార్గాన్ని అతి సులభంగా మన వేద మహర్షులు, పూజ్యులు వాళ్ళంతా ఇలా పెట్టారు. నూనెలో దీపాలు వెలిగించాలి 360 ఒత్తులు. అది శివుడి సాన్నిధ్యంలో వెలిగిస్తే కనీసం ఆ రోజన్నా ఆ పద్ధతితోటన్నా శివాలయానికి వెళ్తారు కదా కంపల్సరీ అని. అర్థమైందా? అందుకని 360 ఒత్తులను నానపెట్టి ఆ రోజు శివాలయంలో మనం వెలిగిస్తాం. ఏ వయసు వారు వెలిగించాలి? ఏ వయసు వాళ్ళన్నా వెలిగించవచ్చు, అందరూ వెలిగించవచ్చు, ఎవరు ఏం కాదు. చంద్రకాంతి వస్తుంది 360 రోజులు. అంటే చిన్న చేసిన పాపాలు తొలగిపోవడానికి చేస్తాం. 360 రోజులు సంవత్సరానికి కదా నాన్న. సంవత్సరంలో ఏ రోజున దీపం పెట్టకపోతే ఈ ఒత్తి, ఎందుకంటే ఆటంకాలు కలుగుతాయి మహిళలకు, కానీ ఏదో షష్ఠి వస్తుంది, ఏదో కారణం చేత వస్తుంది. కాబట్టి 365 రోజులు వెలిగించమన్నారమ్మా. అది నీళ్లలో వదిలిపెట్టమన్నారు. నీళ్లు అనేది వైబ్రేషన్ కలిగినటువంటి దీపం ముందుకు పోతున్నట్టుగా మన జీవితం కూడా వెలిగిపోవాలి, ముందుకెళ్ళాలనేది దానంతర రహస్యం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.